ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి వాళ్ళు చేసిన వాటికి కూడా పంచాయతీ సిబ్బంది స్వయంగా రంగులేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ పనులను ఎంపీడీఓ గారు సంకేత్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు, మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయి క్రీడలు, రాష్ట్ర స్థాయి క్రీడలు ఇక్కడ జరుగుతుందో కబడ్డీ పోటీలు ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా కొత్తగా గ్రూప్ 1 అధికారి రావడం జరిగింది సంకీర్తి గారు. తను కూడా ఏరియాలో దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అసలు వాస్తవం ఈరోజు సెలవు రోజు అయినా మహిళలు కూడా సెక్రటరీలో పనిచేయడం దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మనం అందరితోని మీ దగ్గర ఫీల్డ్లో మీ దగ్గర కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రావాలంటే 50 మెంబర్స్ వస్తేనే అతనికి నష్టపడదు, లేకపోతే వాళ్ళు రారు. పోయినసారి కూడా చాలా మంది 50 మెంబర్స్ దాకా వాళ్ళు డిమాండ్ పెట్టలేక వాళ్ళు చాలామంది వాళ్ళకి అమౌంట్ రాలేదు. వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు సస్యన్ మీరే అంటున్నారు. ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టేస్తారు. ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఒక ఎన్ఆర్జీఎస్ పని తప్పి వేరే పని వాళ్ళు ఏం చేయలేదు. అవునా? ఒక ఎన్ఆర్జీఎస్ పని సార్ వాళ్ళు చేస్తున్నారు. అన్ని దీంట్లో వర్క్ కూడా లేదు. ఇప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను తీసుకుంటే వాళ్ళు ఫాలో చేసుకుని పెద్ద మ్యాటర్ చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే డిఆర్డీఓ మేడంగా సెక్రటరీ యూజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు మాట్లాడి మనకి చెప్తున్నారు. ఓకే.